जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्कि रूप शौरीश मोद भेरी निनाद जय 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 जय। అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక నిస్వార్థ సేవకుడి అద్భుత ప్రయాణం గురించి మాట్లాడుకోపోతున్నాం. మనందరికీ ఎంతో ప్రియమైన వ్యక్తి కోడిమాల శ్రీనివాసరావు గారి జీవిత ప్రయాణం ఇది. You ain't stopping me. Step aside, motherfucker. I said 23, going on a spree. You just set me free. VIP, walking easily, went so casually. Low PG, locked in Italy, that's a guarantee. Talk to me, numbers never lie. Add it up, that's me. I said 23. వీరి సేవా ప్రస్థానం జూన్ 1995లో ఏవివి జూనియర్ కళాశాలలో ప్రారంభమైంది. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన వీరు బాల్యంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. విద్యార్థి దశలో క్రీడలు, ఎన్ఎస్ఎస్ మరియు ఎన్సిసి క్యాంపుల ద్వారానే సమాజ సేవలోని గొప్పతనాన్ని వీరు మొదటిసారిగా గుర్తించారు. సికేఎం కళాశాలలో చదువుకుంటున్న సమయంలో వారి గురువులు అందించిన ప్రోత్సాహం వీరిని నేడు మనం చూస్తున్న ఒక గొప్ప వ్యక్తిత్వంగా తీర్చిదిద్దింది. గ్రంథాలయ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూనే ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా తనదైన సృజనాత్మకతో, వినూత్న ఆలోచనలతో కీలక పాత్ర పోషించారు. వీరు కేవలం కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా వాటికి ప్రాణం పోశారు. రక్తదాతలను ఉత్తేజపరిచేందుకు భారీ రక్తపు చుక్క నమూనాను రూపొందించడం కానీ, సామాజిక అవగాహన కోసం 53 అడుగుల భారీ రెడ్ రిబ్బన్ తయారు చేయడం కానీ, సమస్యలపై పోరాడటం, పరిష్కారాల కోసం ప్రయత్నించడమే వీరి నిరంతర లక్ష్యం. తన తల్లిదండ్రుల ఆశీస్సులతో బాల్యంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నత శిఖరాలను అధిరోహించారు. నేడు ఆయన సాధించిన ప్రతి విజయం వెనుక వారి సంస్కారం, తన కుటుంబ సభ్యుల నిరంతర మద్దతు ఎంతో ఉంది. శ్రీనివాసరావు గారు కేవలం వృత్తికే పరిమితం కాలేదు. ఆయన ఒక ప్రకృతి ప్రేమికుడు. ఆయన నివాసమే ఒక చిన్న వనం. పారేసే ప్రతి ప్లాస్టిక్ సీసాను సైతం మొక్కలు కుండీలుగా మార్చి వాటికి ప్రాణం పోయడం ఆయనలోని ఓర్పుకు, పర్యావరణంపై ఉన్న ఆయన మక్కువకు నిదర్శనం. ప్రతి మొక్కను ఆయన తన బిడ్డలాగే ఎంతో సహనంతో, ప్రేమతో సంరక్షిస్తారు. వృక్షబంధన్, ప్లాస్టిక్ రహిత సమాజం, లవ్ వర్సెస్ టార్గెట్, డ్రగ్స్ నియంత్రణ, వృక్షారోపణ వంటి అనేక వినూత్న కార్యక్రమాల ద్వారా వేలాది మంది విద్యార్థులను సామాజిక బాధ్యతల గల పౌరులుగా, డైనమిక్ లీడర్లుగా తీర్చిదిద్దారు. 60 ఏళ్ల వయసులో కూడా వీరి శక్తి సామర్థ్యాలు, క్రమశిక్షణ నేటికి ఎంతో ఉత్సాహంగా, స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. అయితే ఈరోజు వీరు తన వ్యక్తిగత విజయాలను నెమరు వేసుకునే రోజుగా భావించడం లేదు. తన 30 ఏళ్ల ప్రస్థానంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. ఏవివి మేనేజ్మెంట్, వరుసగా వచ్చిన ప్రిన్సిపల్స్, సహోద్యోగులు, మిత్రులు, బంధువులు, విద్యార్థులు మరియు ముఖ్యంగా తన ఆశయాలను సమాజంలోకి తీసుకెళ్లిన మీడియా మిత్రులకు వీరు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. అందరి సహకారం, తోడ్పాటు వల్లే ఇదంతా సాధ్యమైందని వీరి బలమైన నమ్మకం.